ఈ రోజు నేను మీకు చెప్పబోయే దశాబ్దాలుగా మనకు తెలియకుండా దాచిపెట్టబడిన రైతుకు 50% పురుగు మందుల ఖర్చు మిగిల్చిపెట్టే అలాగే మందుల షాపుల మాయాజాలాన్ని ఎండగట్టే అద్భుతమైన పవర్ఫుల్ టెక్నిక్ 30 డేస్ స్ప్రే విండో సిస్టమ్ 30 రోజుల విండో పద్ధతి. దీని గురించి మీరు వింటే మీలో చాలా మందికి అనుమానము రావచ్చు, కొంతమందికి ఆశ్చర్యము వేయచ్చు, కొంతమందికి ఇది పనిచేస్తుందా అనిపించవచ్చు, కొంతమందికి వీళ్ళు చెప్పేది నిజమా అని ఇలా ఎన్నో రకాల అనుమానాలు అనేది మీకు రావచ్చు. అయినా మీ అనుమానాలు 100% న్యాయమైనవే. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా మనల్ని అజ్ఞానంలో ఉంచి మందులమ్మే సంస్కృతి అనేది మనకు అలవాటు చేశారు. అందుకే నేను ఈ 30 డేస్ స్ప్రే విండో గురించి మీకు చెప్పబోయే ముందు ప్రపంచ స్థాయి సైంటిఫిక్ ఆధారాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మొదటగా UNFAO అండ్ IRAC ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతను పర్యవేక్షించే యునైటెడ్ నేషన్స్ పరిధిలోని FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మరియు 150 మంది ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్టుల కమిటీ IRAC ఇన్సెక్టిసైడ్ రెసిస్టెన్స్ యాక్షన్ కమిటీ నిర్ధారించిన అధికారిక చట్టం ఇది. అలాగే ICAR అండ్ మన తెలుగు రాష్ట్రాల అగ్రికల్చర్ యూనివర్సిటీలు, మన భారతదేశపు ICAR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మరియు తెలుగు రాష్ట్రాల PJTSAU అండ్ ANGRAU ఈ యూనివర్సిటీలు తమ పుస్తకాల్లో రాసుకున్న అధికారిక నిజం ఇది. ఈ సైంటిఫిక్ ఆధారాలు అనేది మీ ముందు ఉంచాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే 30 డేస్ స్ప్రే విండో సిస్టమ్ అనేది నా ఇంట్లో నేను తయారు చేసుకున్న సిద్ధాంతం కాదు, ప్రపంచం మెచ్చిన సైన్స్ ఇది. ఇక మనం లేట్ చేయకుండా ఆ ఆధారాలు ఏమిటి, ఆ సైంటిఫిక్ ప్రూఫ్స్ ఏమిటి అనేది మనం చూద్దాం. ఎస్, గ్లోబల్ అండ్ నేషనల్ ప్రూఫ్స్. UNFAO అండ్ IRAC అధికారిక రికగ్నిషన్, గ్లోబల్ అండ్ సైంటిఫిక్ ప్రూఫ్స్. ఇక్కడ మనం UNFAO అంటే ఏమిటి అనేది మనం చూద్దాం. UN అంటే యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి, FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆహార మరియు వ్యవసాయ సంస్థ. ఈ UNFAO అనేది ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతను మరియు వ్యవసాయ సుస్థిర విధానాలను నియంత్రించే అంతర్జాతీయ సంస్థ ఈ UNFAO అనేది. మరి IRAC అంటే ఏమిటి? IRAC అని అంటే ఇన్సెక్టిసైడ్ రెసిస్టెన్స్ యాక్షన్ కమిటీ. దీని స్థాపన మనకు 1984లో ఏర్పాటైంది. ఇందులో మరి ఎవరెవరు ఉంటారు IRACలో అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 150 మందికి పైగా టాప్ ఎంటమాలజిస్టులు, పురుగుల యొక్క శాస్త్రవేత్తలు మరియు పంట రక్షణ పరిశోధకులు. అలాగే మనకి ఇందులో గ్లోబల్ ఆగ్రోకెమికల్ శాస్త్రవేత్తలు కూడా ఈ IRACలో సభ్యులుగా పనిచేస్తూ ఉంటారు. ఎస్, వీరి యొక్క అధికారిక నివేదికలో టెక్నికల్ రిపోర్టులో FAO మరియు WHO కలిసి ప్రచురించిన, అంటే FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మరియు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ, వీరిద్దరూ కలిసి ప్రచురించిన ICCOPM ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ లో కూడా పురుగుల యొక్క నివారణకు బ్రాండ్ పేర్లు లేదా వరుస స్ప్రేలు వాడకూడదని, కేవలం IRAC మోడ్ ఆఫ్ యాక్షన్ క్లాసిఫికేషన్ ఆధారంగా స్ప్రే విండో సిస్టమ్నే అమలు చేయాలని ప్రపంచ దేశాలన్నింటికి కూడా మార్గదర్శకాలు అనేటివి ఇచ్చాయి. నెక్స్ట్ ప్రూఫ్ వచ్చేసి మనకు IRAC 30 డేస్ విండో స్ట్రాటజీ సైంటిఫిక్ మెకానిజం టెక్నికల్ ప్రూఫ్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. IRAC సైంటిఫిక్ వైట్ పేపర్స్ ప్రకారం ఈ 30 డేస్ విండో స్ట్రాటజీ వెనుకున్న అసలైన జీవశాస్త్ర సూత్రం, బయాలజికల్ ప్రిన్సిపల్ ఏమిటి అని అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడే సెలెక్షన్ ప్రెషర్ తగ్గించడము, ఎంపిక ఒత్తిడి తగ్గించడము. అంటే ఒకే గ్రూపుకు చెందిన పురుగు మందులను పదే పదే వాడటం వల్ల పురుగుల యొక్క DNAలో మ్యూటేషన్స్ పరివర్తనాలు జరిగి ఆ కెమికల్ ని అరిగించుకునే ఎంజైమ్స్, డెటాక్సిఫికేషన్ ఎంజైమ్స్ అనేది పురుగుల్లో పుట్టుకొస్తున్నాయి. దీనినే టార్గెట్ సైట్ రెసిస్టెన్స్ అని కూడా అంటారు అని మనకు IRAC చెప్తుంది. అలాగే మనకు IRAC తీర్పు సైంటిఫిక్ రూల్ గైడ్ లైన్ 003, ఏ విండో ఆర్ బ్లాక్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద డ్యూరేషన్ ఆఫ్ 1 జనరేషన్ ఆఫ్ ద target pest approximately 30 days to prevent cross resistance. All applications made within a single generation must belong to the same mode of action group and consecutive generations must be exposed to different mode of action groups. దీని గురించి మనం తెలుగులో డెప్త్ గా వివరించుకుంటే, ఒక 30 రోజుల విండోలో ఉన్న పురుగులన్నీ సింగిల్ కోహోర్ట్, ఒకే జనరేషన్, ఒకే జన్యుపరమైన లక్షణాలున్న పురుగుల యొక్క తరం కిందికి వస్తాయి. ఈ 30 రోజులలో మీరు 1వ స్ప్రే, 2వ స్ప్రే 6 నుండి 8 రోజుల గ్యాప్ లో ఒకే గ్రూప్ కు చెందిన
ఒకే పురుగు మందుని వాడటం వలన ఆ గ్రూపును తట్టుకోగలిగే స్వల్ప జన్యు మార్పిడి కలిగిన పురుగులు కూడా రెండవ స్ప్రే దెబ్బకి అనేది శారీరకంగా నాశనం అయిపోవడం జరుగుతుంది అని మనకు అసలైన బయాలజికల్ సూత్రం 30 డేస్ స్ప్రే విండో సిస్టమ్ అనుకున్న సూత్రం. తదుపరి 30 రోజులకు మీరు గ్రూప్ మార్చడం వలన పాత గ్రూప్ అనేది దాని యొక్క ప్రభావం పూర్తిగా జీరో అయిపోయి రెండవ గ్రూప్ అనేది దాడి చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకు పురుగులు అనేది వాటి యొక్క రెసిస్టెన్స్ మెకానిజం అభివృద్ధి చేసుకునే అవకాశం అనేది పురుగులకు ఆ సమయం కూడా దొరకదు అని మనకు ఈ 30 డేస్ స్ప్రే విండో సిస్టమ్ వెనుకున్న అసలైన బయాలజికల్ సూత్రం. ఇది మనకు IRAC 30 డేస్ విండో స్ట్రాటజీ వెనుకున్న అసలైన బయాలజికల్ ప్రిన్సిపల్. నెక్స్ట్ మనము భారతీయ అధికారిక పరిశోధన సంస్థల యొక్క రికమెండేషన్, నేషనల్ అండ్ రీజనల్ ప్రూఫ్స్ మనం చూసుకుంటే భారతదేశంలో మరియు తెలుగు రాష్ట్రాల్లో అగ్రికల్చర్ యూనివర్సిటీలు కూడా ఈ IRAC 30 డేస్ స్ప్రే విండో సిస్టమ్ నే రికమెండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా మనకి ఈ ICAR భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి న్యూఢిల్లీ, ఈ ICAR ఆధ్వర్యంలో నడిచే NCIPM నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ వారి ప్రామాణిక గైడ్ లైన్స్ ప్రకారం పురుగుల యొక్క నివారణకు, రసం పీల్చి పురుగుల నివారణకు, త్రిప్స్, మైట్స్, వైట్ ఫ్లైస్ వాటి యొక్క నివారణకు కెమికల్ మోతాదులు కాకుండా ఈ IRAC గ్రూప్ రొటేషన్ విండో పద్ధతినే ప్రామాణికంగా ప్రకటించాయి. ఇది మనకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి న్యూఢిల్లీ ICAR యొక్క అధికారిక నివేదిక. నెక్స్ట్ మనము తెలుగు రాష్ట్రాల యూనివర్సిటీల గైడ్ లైన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. PJTSAU ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, అలాగే మనకి ANGRAU ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆంధ్ర, ఈ రెండు యూనివర్సిటీలు కూడా ప్రతి సంవత్సరం విడుదల చేసే వ్యవసాయ పంచాంగంలో ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ లో కూడా క్రిమిసంహారక మందుల యొక్క జాబితా పక్కన ఈ IRAC మోడ్ ఆఫ్ యాక్షన్ గ్రూప్స్ నే ప్రామాణికంగా చేరుస్తున్నాయి. ఒకే గ్రూప్ కు చెందిన పురుగు మందులను పదే పదే మనం వరుసగా వాడటం వలన నల్ల తామర, త్రిప్స్ పర్విస్పైనస్ వంటి నిరోధకత పురుగులు పుట్టుకొచ్చాయి అని ఈ రెండు సంస్థలు కూడా అధికారికంగా హెచ్చరించడం జరిగింది. ఇప్పుడు మనకు ప్రతి సంవత్సరం వచ్చే బ్లాక్ త్రిప్స్ ఏదైతే ఉందో మనం ఒకే గ్రూప్ కు చెందిన కెమికల్స్ ని పదే పదే మనం వరుసగా వాడటం వలన ఇలాంటి నల్లతామర పురుగులు, నిరోధకత పెంచుకున్న నల్లతామర పురుగులు లాంటివి పుట్టుకొచ్చాయని కూడా తెలుగు రాష్ట్రాల యూనివర్సిటీలు అనేది అధికారికంగా హెచ్చరించడం జరిగింది. ఈ విధంగా మనకు తెలుగు రాష్ట్రాల యూనివర్సిటీలు చెప్తున్నది ఒకటే, IRAC 30 డేస్ స్ప్రే విండో సిస్టమ్ ని అమలు చేయాలని తెలుగు రాష్ట్రాల యూనివర్సిటీలు చెప్తున్నాయి. అలాగే మనకి ICAR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కూడా ఈ 30 డేస్ స్ప్రే విండో సిస్టమ్ ని అమలు చేయాలని చెప్తున్నాయి. అలాగే మనకి UNFAO అండ్ IRAC కూడా ఈ 30 డేస్ స్ప్రే విండో సిస్టమ్ నే ప్రపంచ దేశాలన్నింటికి కూడా అమలు చేయాలని మార్గదర్శకాలు ఇచ్చాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే 30 డేస్ స్ప్రే విండో సిస్టమ్ ఏదైతే ఉందో దానికి మీరు ఎన్నో రకాల అనుమానాలు వస్తాయి. కాబట్టి ఈ సైంటిఫిక్ ప్రూఫ్స్ మీ ముందు పెడితే మీరు 100% బిలీవ్ చేసే అవకాశం ఉంది అని ఈ అన్ని రకాల సంస్థల యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీ ముందు పెడుతున్నాను. ఇక నెక్స్ట్ మనము 30 డేస్ స్ప్రే విండో సిస్టమ్ అంటే ఏమిటి అనేది చాలా క్లియర్ గా మాట్లాడుకోబోతున్నాను. ఈ రోజు నేను మిమ్మల్ని ఒక పచ్చి నిజం అడగాలనుకుంటున్నాను. ఒక ఎకరా పత్తి లేదా మిరప పంట కోసం పురుగు మందులకు ఎంత తగలేస్తున్నాం? ఎకరాకు 30,000 లేక 50,000, కొన్ని ప్రాంతాల్లో అయితే కేవలం స్ప్రేలకే 1,00,000 రూపాయలకు మించి ఖర్చు చేస్తున్నారు. అంత డబ్బు తగిలేసి ప్రతి 5 రోజులకు ఒకసారి షాప్కి వెళ్ళి ఖరీదైన మందులు తీసుకొచ్చి స్ప్రే చేస్తున్నాం. కానీ నిజంగా చెప్పండి, నల్ల తామర పురుగును కంట్రోల్ చేయగలిగామా? తెల్ల దోమని మనం కంట్రోల్ చేయగలుగుతున్నామా? లేదే. స్ప్రే చేసిన 5వ రోజే రెట్టింపు వేగంతో తిరిగి మళ్ళీ దాడి చేస్తుంది. ఈ రోజు మన రైతు అప్పులపాలు కావడానికి పంటలు పండకపోవడం కాదు, మందుల దోపిడీ మరియు అవగాహన లోపం. షాప్కి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారు? ఈసారి మందు కొట్టండి, మరొకసారి మళ్ళొక మందిస్తా, వేరొక మందిస్తా అని మనకు చెప్తారు. మనం కూడా ఏమనుకుంటాం? మొదటి మందు పనిచేయలేదు కాబట్టి మందు మార్చేద్దామని మనం నమ్ముతాం. కానీ ఈ రోజు నేను మీకు ఒక సైంటిఫిక్ నిజాన్ని చూపించబోతున్నాను. మన దేశంలో రైతులు పురుగు మందులు వాడే పద్ధతి 100% తప్పు. ఇది నా మాట కాదు, ప్రపంచవ్యాప్త వ్యవసాయ శాస్త్రవేత్తల కమిటీ అయిన IRAC చెబుతున్న పచ్చి నిజం. అయితే ఈ 30 రోజుల విండో పద్ధతి విన్న తర్వాత మీలో ఒక డౌట్ వస్తుంది. అవును బ్రదర్ లక్ష్మణ్, ఇంత పర్ఫెక్ట్ గా సైన్స్ ఉన్నప్పుడు అధికారులు గాని మందుల షాపుల వాళ్ళు గాని మాకెందుకు చెప్పట్లేదు అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇది గవర్నమెంట్ లోపమా లేక కంపెనీల మోసమా అని మీకు ఒక డౌట్ రావచ్చు. దీనికి నా సమాధానం ఒకటే, ఇది ఎవరి మోసమో కాకపోవచ్చు, కానీ మన అజ్ఞానాన్ని ఆసరగా చేసుకొని నడిచే వ్యాపారం అని
ఖచ్చితంగా చెప్పొచ్చు. కంపెనీలకు ఏం కావాలి? ఎక్కువ లీటర్ల మందు అమ్మడమే లక్ష్యం. ఇక షాపుల వాళ్ళకి ఏ డబ్బాపై ఎక్కువ కమిషన్ వస్తుందో దాన్ని అమ్మడమే ముఖ్యం. ఇక ప్రభుత్వ అధికారులకు రైతుల్ని ప్రతిరోజు కలిసి వివరించే అంత సమయము లేకపోవచ్చు, లేదా వారికి దీనిపైన అవగాహన లేకపోవచ్చు. కారణాలు ఏవైనా సరే, కానీ నష్టపోతున్నది మాత్రం రైతులే. ఈ రోజు నేను మీకు చెప్పబోయే 30 రోజుల విండో పద్ధతి కేవలం ఒక వీడియో కాదు. ప్రతి సంవత్సరం అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతన్నను ఒడ్డుకు చేర్చే ఒక సైంటిఫిక్ ఆయుధం. మనం కష్టపడి పండించిన పంట యొక్క లాభం మందుల షాపు వాళ్ళ జేబులోకి కాదు వెళ్ళేది, మన పిల్లల భవిష్యత్తు కోసం మన జేబులోనే మిగిలాలది. కాబట్టి ఈ వీడియోను చాలా జాగ్రత్తగా వినండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం రైతులు మోసపోతున్న విధానం వర్సెస్ సైన్స్ చెప్తున్న నిజం. రైతు చేసే తప్పు షాపు వాళ్ళ యొక్క సలహా వర్సెస్ ఐఆర్ఏసి సైన్స్ చెప్పే నిజం. ముందుగా మనం రైతు చేసే తప్పుల గురించి మాట్లాడుకుందాం. ప్రతి 5 రోజులకు మందులు మార్చడం, సబ్ గ్రూప్స్ మార్చడం, ప్రివెంటివ్ స్ప్రేలు చేయడం. కానీ సైన్స్ ఏం చెప్తుంది? 30 రోజులు ఒకటే విండో, ఒకటే గ్రూపు, నంబర్ మారితేనే గ్రూప్ మారినట్లు లెక్క, ఉధృతి ఉన్నప్పుడే స్ప్రేలు చేయండి అని సైన్స్ చెప్తుంది. కానీ మనం చేసేదానికి సైన్స్ చెప్పేదానికి క్వైట్ ఆపోజిట్ ఉంది. అయితే మనము రైతు చేసే పొరపాట్ల గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటే, ప్రతి 5 రోజులకు మందులు మార్చడం. మన వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ప్రతి 5 రోజులకి మందులు మార్చేస్తూ ఉంటారు. ఉదాహరణకి మనకి 1వ స్ప్రే ఇమిడాక్లోప్రిడ్ కొట్టారు, మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు 2వసారి ఎసిపేట్ కొట్టమంటారు. 2వ స్ప్రేలో ఎసిపేట్ కావచ్చు, ఇంకోటి ఏదో ఒక టెక్నికల్ తీసుకొచ్చి కొట్టమంటారు, ఎసిపేట్ కొడతారు. మళ్ళీ 3వసారి వెళ్ళినప్పుడు ఈసారి లంబడానో లేదా ఇంకో టెక్నికల్ ఏదో ఒకటి కొట్టమని ఇట్లా మనకు ప్రతి 5 రోజులకు అనేది మందులు మార్చి రకరకాల మందులను అనేది స్ప్రే చేస్తూ ఉంటారు. ఇలా మనం ప్రతిసారి మందు మార్చడం వల్ల మనం ఏమనుకుంటామంటే, నేను ప్రతి స్ప్రేకి మందు మార్చేస్తున్నా కాబట్టి పురుగు చచ్చిపోతుంది అని మనం అనుకుంటాం. కానీ సైన్స్ ఏం చెప్తుందో తెలుసా? మీరలా ప్రతి స్ప్రేకి మందులు మార్చడం వలన మీరు పురుగుల్ని చంపట్లేదు, ఆ పురుగులకు అన్ని రకాల కెమికల్స్ ని తట్టుకునే శక్తిని అనేది ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి నేర్పిస్తున్నారు అని మనకు సైన్స్ చెప్తోంది. ఇలా రకరకాల పురుగు మందులను మనం వాడడం వల్ల ఖర్చు మనకే పెరుగుతుంది తప్ప అక్కడ పురుగులు అనేది చావట్లేదు. దీనినే మల్టీ క్లాస్ రెసిస్టెన్స్ లేదా సూపర్ బగ్స్ అని అంటారు ఐఆర్ఏసి పరిభాషలో, సైన్స్ భాషలో. ఒక ఉదాహరణ చెప్తే చూడండి. మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆ డాక్టర్ మనల్ని ఒక 3 రోజులు యాంటీబయాటిక్స్ కోర్స్ వాడమని చెప్పాడు. కానీ మనం బయటకు వచ్చిన తర్వాత రోజుకొక యాంటీబయాటిక్ మింగుతూ ఉంటాం. మనం అలా రోజుకొక యాంటీబయాటిక్ మింగినప్పుడు మన శరీరంలో వ్యాధి పోతుందా? పోదు. పోకపోగా ఆ యాంటీబయాటిక్ వలన మనకు శరీరం అనేది పాడవుతుంది. ఎగ్జాక్ట్లీ రైతులు కూడా చేస్తున్న పొరపాటు ఇదే. పదే పదే గ్రూప్స్ మార్చడం వలన, రకరకాల కెమికల్స్ ని వాడడం వలన పురుగుల్లో మల్టీ క్లాస్ రెసిస్టెన్స్ జరిగి సూపర్ బగ్స్ గా తయారవుతున్నవి అని మనకు సైన్స్ చెప్తుంది. ఈ విధంగా మనం చాలా డబ్బు అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకి సబ్ గ్రూప్ల మాయాజాలం, షాపు వాళ్ళ యొక్క ట్రిక్. దీని గురించి మనం చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం గ్రూప్ 1A అంటే మెయిన్ గ్రూప్ ఏంటి? 1. మెయిన్ గ్రూప్ 1లో సబ్ గ్రూప్ 1A, సబ్ గ్రూప్ 1B, సబ్ గ్రూప్ 1C. మెయిన్ గ్రూప్ 4లో సబ్ గ్రూప్ 4A, సబ్ గ్రూప్ 4B, సబ్ గ్రూప్ 4C, సబ్ గ్రూప్ 4D. ఇలా మనకు ఒక మెయిన్ గ్రూప్ లో ఎన్నో రకాల సబ్ గ్రూప్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ ఒక్క సబ్ గ్రూప్స్ కూడా ఎన్నో రకాల టెక్నికల్స్, పురుగు మందులు అనేది మనకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు మనము గ్రూప్ 1A నుండి మొదటిసారి ఒక టెక్నికల్ తీసుకొచ్చి స్ప్రే చేస్తాం. మనం మళ్ళీ 2వసారి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? తెలిసో తెలియకో, మనకు తెలిసి తెలియక మనకు మందు మారితే పురుగు చేస్తుంది అని మనం నమ్ముతాం కదా. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు గ్రూప్ 1B నుండి, సబ్ గ్రూప్ 1B నుండి ఇంకొక టెక్నికల్ ఇస్తారు. మనం కూడా ఏం చేస్తాం? తీసుకొచ్చి స్ప్రే చేస్తాం. మళ్ళీ 3వసారి వెళ్ళినప్పుడు కూడా ఏం చేస్తారు? సబ్ గ్రూప్ 1C నుండి ఇంకొక టెక్నికల్ ఇస్తారు. లేదా మనం సబ్ గ్రూప్ 4A నుండి మొదటిసారి ఒక టెక్నికల్ కొడతాం. మళ్ళీ మనం 2వసారి వెళ్ళినప్పుడు సబ్ గ్రూప్ 4B నుండి ఇంకొక టెక్నికల్ ఇస్తారు. మళ్ళీ మనం దాన్ని తెచ్చి కొడతాం. లేదా మళ్ళీ మళ్ళొకసారి వెళ్ళినప్పుడు సబ్ గ్రూప్ 4C నుండి ఇంకొక టెక్నికల్ ఇస్తారు. అంటే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక మెయిన్ గ్రూప్ 1లో సబ్ గ్రూప్ 1A, 1B, 1C, మెయిన్ గ్రూప్ 4లో సబ్ గ్రూప్ 4A, 4B, 4C. అయితే
మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సబ్ గ్రూప్ ఏబిసి ఇవన్నీ కూడా మనకు మెయిన్ గ్రూప్ 1 లో ఉన్న టెక్నికల్సే. అంటే ఇవన్నీ కూడా సబ్ గ్రూప్స్ లో ఎన్ని రకాల టెక్నికల్స్ అని ఉండని అవన్నీ 1 గ్రూప్ లో ఉన్న పురుగు మందులు కాబట్టి అవన్నీ ఒకే మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందులు. పురుగుల దృష్టిలో అవన్నీ కూడా ఒకే మందు కిందికి వస్తాయి. ఇలా మనం సబ్ గ్రూప్స్ మార్చడం వలన నష్టపోయేది మనమే తప్ప ఆ పురుగు అనేది అస్సలు కంట్రోల్ కాదు. ఇలా మీరు ప్రతిసారి సబ్ గ్రూప్స్ మార్చడం అనే దాని నుండి మీరు ఖచ్చితంగా బయటపడాలి. ఇలా మీరు సబ్ గ్రూప్స్ వాడితే లాభం అనేది ఎటువంటిది ఉండకపోగా మీకు ఫర్టిలైజర్ కాస్ట్ అనేది హెవీగా పెరిగిపోతుంది. ఈ విధంగా మనము సబ్ గ్రూప్స్ మాయలో పడి అప్పుల పాలవడం జరుగుతుంది. పురుగు మందులకు చాలా తీవ్రమైన ఖర్చు అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఇలా మీరు సబ్ గ్రూప్స్ మాయాజాలం నుండి బయటపడండి. ఇక్కడ మనకి ఏం చెప్పింది, ఒకే గ్రూప్ ను నంబర్ మారితేనే గ్రూప్ మారినట్టు లెక్క అని చెప్పింది. ఇక్కడ సబ్ గ్రూప్స్ మీరు ఎన్ని మార్చినా గానీ పురుగుల దృష్టిలో అవి ఒకే మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందుల కిందికి వస్తాయి. ఈ విధంగా మీరు సబ్ గ్రూప్స్ యొక్క మాయాజాలం నుండి తప్పకుండా బయటపడాలి. బయటపడితేనే డబ్బులను మనం సేవ్ చేసుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎస్, మీకు సబ్ గ్రూప్స్ అంటే ఏంటి, మెయిన్ గ్రూప్స్ అంటే ఏంటి, ఐఆర్ఏసి అంటే ఏమిటి, ఇలాంటి కంప్లీట్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ 2 వీడియోలు పోస్ట్ చేశాము. డెఫినెట్లీగా వాటిని కూడా ఒకసారి మీరు వెళ్ళి చూడండి. మీకు గ్రూప్స్ అంటే ఏంటి, మెయిన్ గ్రూప్స్ అంటే ఏంటి, సబ్ గ్రూప్స్ అంటే ఏంటి అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అప్పుడు మాత్రమే మీరు ఈ సబ్ గ్రూప్స్ యొక్క మాయాజాలం నుండి బయటపడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మన వీడియోలు ఒకసారి వెళ్ళి వాటిని కూడా చూడండి. మంచి సైంటిఫిక్ సమాచారం అనేది మీకు దొరుకుతుంది. ఇలా మీరు సబ్ గ్రూప్స్ యొక్క మాయాజాలం నుండి బయటపడాలి. నెక్స్ట్ మనము ప్రివెంటివ్ స్ప్రేలు చేయడము. ఇక్కడ సైన్స్ ఏం చెప్తుంది, ఉధృతి ఉన్నప్పుడే స్ప్రే చేయమని చెప్తుంది. కానీ మనం ప్రివెంటివ్ స్ప్రేలు చేస్తాం. ప్రతి 4 రోజులకు 5 రోజులకి భయంతో స్ప్రే చేస్తూ ఉంటాం. మనకు ఏదైనా పురుగు వస్తుందేమో, వైరస్ వస్తుందేమో, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వస్తుందేమో అని భయంతో స్ప్రే చేస్తూ ఉంటాం. భయంతో మనం ఏం చేస్తాము అని అంటే 4 రోజులకు 5 రోజులకు స్ప్రే చేయడం వల్ల నష్టపోయేది మనమే. తీవ్రంగా పురుగు మందుల ఖర్చు అనేది పెరిగిపోవడం జరుగుతుంది. ఇలా మీరు ప్రివెంటివ్ స్ప్రేలు చేయకండి, ఉధృతి ఉన్నప్పుడే స్ప్రే చేయండి అని మనకు సైన్స్ చెప్తుంది. ఈ విధంగా రైతులు చాలా రకాలుగా మోసపోవడం జరుగుతుంది. సో వీటి నుండి మనం బయటపడాలి అని మనకు సైన్స్ చెప్తుంది. ఇప్పుడు మనం అసలైన విండో పద్ధతి అంటే ఏమిటి, రొటేషన్ విండో అంటే ఏమిటి అనేది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి. ఇదే మనకి ఇన్ని దశాబ్దాలుగా తెలియకుండా దాచిపెట్టబడిందా, ఏం జరిగిందో తెలియదు, కానీ మనకు మాత్రం దీని గురించి తెలియదు. రైతుకు 50% డబ్బు మిగిల్చి పెట్టే అసలు సిసలైన రొటేషన్ విండో సిస్టమ్. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ అసలైన రొటేషన్ విండో సిస్టమ్ గురించి వినండి. ముఖ్యంగా మనము విండో 1 1వ రోజు నుండి 30 రోజుల వరకు విండో 1 అంటాము. విండో 2 31వ రోజు నుండి 60వ రోజు వరకు విండో 2 అంటాము. విండో 3 61వ రోజు నుండి 90వ రోజు వరకు విండో 3 అంటాము. విండో 4 91వ రోజు నుండి 120వ రోజు వరకు విండో 4 అంటాము. విండో 5 121వ రోజు నుండి 150వ రోజు వరకు విండో 5 అంటాము. ఇలా మనకు 30 రోజులు ఒక విండో. ఇక్కడ ఏమని చెప్పిండు, 30 రోజులు ఒక విండో అని మనకు సైన్స్ చెప్పింది. అయితే మీకు విండో అంటే ఏమిటి అనేది చాలా క్లారిటీగా చెప్తా, ఒకసారి వినండి, చాలా జాగ్రత్తగా వినండి. విండో అంటే ఏమిటి? విండో అంటే ఒక పంట కాలంలో పురుగులు గుడ్లు పెట్టి పిల్లలై పెద్దవై మళ్ళీ గుడ్లు పెట్టడానికి సుమారుగా 21 నుండి 30 రోజుల సమయం పడుతుంది. ఈ 30 రోజుల కాలాన్నే, ఈ 30 రోజుల వ్యవధినే ఒక పురుగు యొక్క ఒక తరం, ఒక జనరేషన్ లేదా ఒక విండో అంటారు. మీకు అర్థమైంది అనుకుంటా. విండో అంటే ఏమిటి మళ్ళీ చెప్తే జాగ్రత్తగా వినండి. ఒక పంట కాలంలో పురుగులు గుడ్లు పెట్టి పిల్లలై పెద్దవై మళ్ళీ గుడ్లు పెట్టడానికి సుమారుగా 21 నుండి 30 రోజుల సమయం పడుతుంది. ఆ 30 రోజుల కాలాన్నే, ఆ 30 రోజుల వ్యవధినే ఒక పురుగు యొక్క ఒక తరం, ఒక జనరేషన్ లేదా ఒక విండో అంటారు. మీకు అర్థమైంది అనుకుంటా. ఇలా మనము ఒక తరం పురుగుని ఒక విండో అని మాట్లాడుకుంటాం. అయితే
ఈ విండో సూత్రం అంటే ఏమిటి అనంటే, ఒక 30 రోజుల విండోలో ఉండే ఒక రకం పురుగు పైన, ఉదాహరణకి దోమ ఉందనుకుంటే, ఒకే గ్రూపుకు చెందిన పురుగు మందును మాత్రమే వాడాలి. ఇంకో సబ్ గ్రూప్ మందు కావచ్చు, లేదా ఇంకో మెయిన్ గ్రూప్ మందు కావచ్చు, అస్సలు వాడకూడదు. మీకు అర్థమైంది అనుకుంటా. ఒక 30 రోజుల విండోలో ఉండే పురుగుల మీద, ఒక రకం పురుగు పైన ఒక గ్రూపుకు చెందిన పురుగు మందును మాత్రమే వాడాలి. వేరే సబ్ గ్రూప్ మందు కావచ్చు, వేరే మెయిన్ గ్రూప్ మందు కావచ్చు, అస్సలు మార్చకూడదు అని మనకు సైన్స్ చెప్తుంది. ఇక్కడ చూడు, 30 రోజులు ఒకే విండో, ఒకటే గ్రూప్ అని చెప్పింది మనకి. సో ఒకే గ్రూప్ మందును మాత్రమే వాడాలి. దీని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుంటే, చాలా జాగ్రత్తగా వినండి. ఒక 30 రోజుల విండోలో ఒక తరం పురుగుకి మనం ఉదాహరణకి గ్రూప్ 4A నుండి ఒక మందును సెలెక్ట్ చేసుకుంటే, ఉదాహరణకి మనం ఇమిడాక్లోప్రిడ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకుందాం గ్రూప్ 4A నుండి. డే 1 లో మనము ఈ గ్రూప్ 4A నుండి ఇమిడాక్లోప్రిడ్ స్ప్రే చేసినాం అనుకుందాం. ఈ మొదటి స్ప్రే దెబ్బకు అనేది దోమలు 80% దోమలు అనేది చనిపోవడం జరుగుతుంది. ఇక మిగిలిన 20% దోమలు అనేది బలహీన పడిపోయి మనకు అలాగే చేనులో ఉండడం జరుగుతుంది. మళ్ళీ మనం ఈ విండో 1 లో రెండవసారి కూడా మనం స్ప్రే చేయాల్సి వస్తే, అంటే మనకు వేరే వాళ్ళ చేన్ల నుండి మనకు వచ్చి మళ్ళీ ఉధృతి కనిపించి మళ్ళీ మనం ఆ స్ప్రే చేయాల్సి వస్తే, ఆ రెండవసారి కూడా మళ్ళీ మనము డే 8 or 10 days లో గ్రూప్ 4A నుండి మళ్ళీ ఇమిడాక్లోప్రిడ్ అనే మందునే కొట్టాలి. కానీ వేరే సబ్ గ్రూప్ మందు కానీ, వేరే మెయిన్ గ్రూప్ మందు కానీ అస్సలు వాడకూడదు అని మనకి సైన్స్ చెప్తుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది. ఏం డౌట్ అంటే, మనం కొన్ని దశాబ్దాలుగా నమ్ముతూ వస్తున్నది, మనకు షాపు వాళ్ళు చెప్తున్నది ఏమిటి అని అంటే, నేను ఈ వీడియో చేయక ముందే కొంతమంది రైతులను నేను అడిగాను, మీరు ఎప్పుడైనా కొట్టిన మందునే రెండోసారి కొట్టారా అని అడిగాను. లేదు అన్నారు. ఎందుకు కొట్టలేదు అని అడిగాను. కొట్టిన మందే కొడితే ఎలా పని చేస్తుంది, పురుగు చావదు, మందు పని చేయదు అని చాలా మంది అదే అన్నారు. ఇప్పుడు మిమ్మల్ని అడిగినా కూడా మీరు అదే చెప్తారు. కానీ సైన్స్ ఏం చెప్తుంది, ఒక 30 రోజుల విండోలో ఒక తరం పురుగు పైన ఒక గ్రూప్కు చెందిన పురుగు మందును మనం ఎంచుకుంటే, ఉదాహరణకి ఇమిడాక్లోప్రిడ్ ఎంచుకుంటే, ఆ విండోలో ఈ 30 రోజుల విండోలో డే 1 స్ప్రే మనం అదే చేయాలి. ఒకవేళ ఉధృతుండి మళ్ళీ స్ప్రే చేయాలనిపిస్తే డే 8 or 10 days లో రెండవ స్ప్రే కూడా మళ్ళీ మనం గ్రూప్ 4A నుండి అదే ఇమిడాక్లోప్రిడ్ మందునే కొట్టాలి. వేరే సబ్ గ్రూప్ మెయిన్ గ్రూప్ అస్సలు మార్చకూడదు అని చెప్తుంది. కానీ క్వైట్ ఆపోజిట్ మనం ఏం చేస్తామంటే, కొట్టింది కూడా పనిచేయదు అని గుడ్డిగా నమ్మేస్తాం. ఈ విధంగా కూడా మనం చాలా డబ్బు అనేది లాస్ అవుతున్నాం పురుగు మందుల మీద. అయితే 30 రోజులు అంటున్నారు, 30 రోజులలో 2 స్ప్రేలు మాత్రమే సరిపోతాయా అని మీకు అనిపించవచ్చు. సైన్స్ కూడా అదే చెప్తుంది. 30 రోజులలో ఉధృతి ఉన్నప్పుడే స్ప్రే చేయమని చెప్తుంది. మరి మళ్ళీ మనకు మూడవసారి కూడా నెల అయిపోక ముందే ఉధృతి ఉండి మళ్ళీ మనం స్ప్రే చేయాలి అనుకుంటే, అప్పుడు మీరు మూడవ స్ప్రేకు బ్రేక్ త్రూ స్ప్రే చేసుకోవచ్చు. ఉదాహరణకి నీమాయిల్, ఇది ఒక జైవిక పురుగు మందు కిందకి, బయోపెస్టిసైడ్ కింద పిలుస్తాము. దీన్ని మనం వాడుకోవచ్చు మూడవ స్ప్రేగా. లేదంటే ఈ 2 స్ప్రేల గ్యాప్లో మొదటి స్ప్రే చేసిన తర్వాతనైనా కానీ బ్రేక్ త్రూ స్ప్రే నీమాయిల్ స్ప్రే చేసుకొని మళ్ళీ మనం మూడవసారికి ఇదే గ్రూప్ 4A నుండి ఇమిడాక్లోప్రిడ్ కాన్ఫిడార్నే మళ్ళీ కొట్టుకోవచ్చు. కేవలం ఒక విండోలో ఒక 30 రోజుల్లో 3 స్ప్రేలు మాత్రమే చేయమని చెప్తుంది. కానీ మనం ఏం చేస్తాం, ఒక నెలలో ప్రతి 5 రోజులకు ఒక మందు చొప్పున 6 స్ప్రేలు చేస్తాం. ఎంత డబ్బు ఖర్చు అవుతుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకు మనం అప్పుల పాలవుతున్నాము రైతులుగా అంటే, అసలు సిసలైన మోసం ఏంటంటే, కొట్టిందే కొడితే పని చేయదు అని మనకు నమ్ముతూ రావడం ఒకటి, ప్రివెంటివ్ స్ప్రేలు చేయడం వల్ల కూడా అప్పుల పాలు కావడం ఒకటి, ఇలా సబ్ గ్రూప్స్ మెయిన్ గ్రూప్స్ అంటే ఏంటి, సబ్ గ్రూప్స్ ఏంటి ఏంటో తెలియకపోవడం వల్ల కూడా సబ్ గ్రూప్స్ మాయాజాలంలో పడి కూడా అప్పుల పాలు అవుతున్నాయి. ఈ 30 రోజుల విండోలో ఒక తరం పురుగు పైన మనం గ్రూప్ 4A సెలెక్ట్ చేసుకున్నాం. ఇదే ఇమిడాక్లోప్రిడ్ కొట్టాలని ఏం లేదు. మనకున్న సమస్యను బట్టి ఏదో ఒక గ్రూప్ ఎంచుకుంటే ఆ గ్రూపుని ఆ 30 రోజులు కంప్లీట్ అయ్యే వరకు స్ప్రే చేయమని చెప్తుంది. మీరు 1వ స్ప్రే 2వ స్ప్రే ఒకే పురుగు మందును కొట్టాలి. 3వ స్ప్రే బ్రేక్ త్రూ స్ప్రే. జైవిక పురుగు మందులు అని, బయోపెస్టిసైడ్స్ అని బయట మార్కెట్లో దొరుకుతాయి, ఎకో ఫ్రెండ్లీ అవి. వాటిని మీరు మధ్య మధ్యలో యూజ్ చేసుకోవచ్చు. మహా అయితే ఒక మంత్లో ఒక విండోలో 4 స్ప్రేలకు మించి అస్సలు వాడకూడదు. అది ఒక గ్రూప్కు చెందిన పురుగు మందును 2 సార్లకు
మించి అస్సలు వాడకూడదు. మూడోసారి అస్సలే కొట్టకూడదు. ఇదే ఇమిడాక్లోప్రిడ్ అయినా కానీ. ఒకవేళ మీకు భయంతో మళ్ళీ మీరు స్ప్రే చేసుకోవాలనిపిస్తే ఏమన్నా అవుతుందేమో అని, అప్పుడు మూడోసారి కొట్టాల్సి వచ్చినా కానీ మళ్ళీ ఇదే ఇమిడాక్లోప్రిడ్నే కొట్టమని చెప్తుంది. గ్రూప్ 4A ఇమిడాక్లోప్రిడ్నే కొట్టమని చెప్తుంది, కానీ వేరే సబ్ గ్రూప్ మెయిన్ గ్రూప్ అనేది అస్సలు మార్చకూడదని మనకు సైన్స్ చెప్తుంది. అసలు మూడోసారి మీరు దీన్నే కొట్టడం కంటే బ్రేక్ త్రూ స్ప్రే చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఇంకొక స్ప్రే కూడా 4 స్ప్రేలు కూడా చేసుకోవచ్చు, కానీ అంతకు మించి అస్సలు వాడకూడదు. కానీ మనం చేస్తున్నది ఎప్పుడు కూడా ప్రివెంటివ్ స్ప్రేలే చేస్తాం. భయంతో మాత్రమే చేస్తాం తప్ప అక్కడ ఉన్న సైన్స్ ఏంటనేది అర్థం చేసుకోలేదు. దీంట్లో మీరు ఇంకొకటి కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఒక పురుగు తరం అని మాట్లాడుకున్నాం అంటే ఒక రకం పురుగు కాదు, ఒక పురుగు యొక్క తరం. మీకు దీన్ని క్లారిటీగా అర్థం చేపిస్తా చూడండి. ఒక 30 రోజులలో ఒక తరం పురుగు అని అంటే రకరకాల పురుగులు అనేది మనకు 30 రోజుల లోపుల్లో ఉంటాయి. ఉదాహరణకి నల్లి ఉండొచ్చు, దోమ ఉండొచ్చు, తెల్లదోమ ఉండొచ్చు, పచ్చదోమ ఉండొచ్చు. ఇలా మనకు రకరకాల పురుగులు 30 రోజుల్లో ఒక విండోలో ఉండొచ్చు. అయితే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రకరకాల పురుగులలో ఉదాహరణకి మనకి పచ్చదోమని తీసుకుంటే అది 15 నుండి 20 రోజులు మాత్రమే బతుకుతుంది. అదే మనం నల్లిని తీసుకుంటే 10 నుండి 12 రోజులే బ్రతుకుతుంది. ఇంకొన్ని రకాల పురుగులు చాలా తక్కువ సమయం బ్రతుకుతాయి. ఇలా మనకు 30 రోజుల విండోల్లో రకరకాల పురుగులు ఉన్నప్పటికీ కూడా ఆ రకరకాల పురుగుల యొక్క ఒక్క తరం అన్న ఈ 30 రోజుల్లోపు కంప్లీట్ అవుతుంది. అంటే తల్లులు వాటి పిల్లలు ఇలా ఒక్క తరం అన్న 30 రోజులలో కంప్లీట్ అవుతుంది. వాటి లైఫ్ సైకిల్ ఆధారంగా, వాటి జీవితకాలం ఆధారంగా. ఈ విధంగా మనకు రకరకాల పురుగులు ఉన్నప్పుడు మనం ఏ మందుని ఆ పురుగుకు తగ్గ మందుని సెలెక్ట్ చేసుకొని ఆ తరం పురుగు 30 రోజులు విండో కంప్లీట్ అయ్యే వరకు అదే గ్రూపును వాడాలి. అది అసలు సిసలైన 30 రోజుల విండో పద్ధతి వెనుకున్న సైన్స్. ఇలా మనం మొదటి స్ప్రేకు చేసినప్పుడు 80% పురుగు చచ్చిపోయింది, 20% బలహీనపడిన పురుగు మన చేనులో ఉంటుంది. ఉధృతున్నప్పుడు మనం మళ్ళీ రెండోసారి స్ప్రే చేయాల్సి వస్తే ఇదే గ్రూప్ 4A నుండి ఇమిడాక్లోప్రిడ్ మళ్ళీ కొట్టాలి. రెండోసారి మళ్ళీ మనం అదే మందు స్ప్రే చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మొదటిసారి దెబ్బకు బతికిన 20% బలహీనపడిన పురుగు లేదా కొత్త పురుగు ఏదైతే ఉందో ఈ రెండోసారి దెబ్బకి అనేది నాక్ డౌన్ పంచ్ ద్వారా ఈ తరంలో ఈ మందును తట్టుకునే ఒక్క పురుగు కూడా బతకదు. ఈ విధంగా మనకు ఒక విండోలో ఒక తరం పురుగు పైన మనం ఒక గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటే ఆ 30 రోజులు కంప్లీట్ అయ్యే వరకు ఇదే గ్రూపుకు చెందిన ఇదే పురుగు మందును మాత్రమే వాడాలి. వేరే సబ్ గ్రూప్ మెయిన్ గ్రూప్ అస్సలు మార్చకూడదు అని మనకు సైన్స్. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఏమిటంటే గ్రూప్ 4Aలో మనకు ఇమిడాక్లోప్రిడ్ ఉంది, గ్రూప్ 4A నుండి థయోమిథాక్సమ్ ఉంది, గ్రూప్ 4A నుండి ఎసిటామిప్రిడ్ ఉంది, గ్రూప్ 4A నుండి డైనోటెఫ్యూరాన్ ఉంది. మరి ఇలా రకరకాల టెక్నికల్స్ కూడా ఒకే గ్రూప్ 4A నుండి ఉన్నాయి కదా. మరి మనము మొదటిసారి ఇమిడాక్లోప్రిడ్ కొట్టిన తర్వాత రెండోసారి ఇదే గ్రూప్ 4A నుండి ఇంకో డైనోటెఫ్యూరాన్ కావచ్చు, ఎసిటామిప్రిడ్, థయోమిథాక్సమ్ ఇట్లా వేరే ఏదైనా కొట్టుకోవచ్చా అని అంటే 100% స్ప్రే చేసుకోవచ్చు. ఎందుకు అని అంటే అది గ్రూప్ 4A టెక్నికలే కాబట్టి స్ప్రే చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అంతే తప్ప మనం 4Bకి లేదా 4Cకి 4Dకి ఇలా మారకూడదు, లేదా వేరే మెయిన్ గ్రూప్కి మారకూడదనే చెప్తుంది. అయితే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మళ్ళీ ఇమిడాక్లోప్రిడ్ని ఎందుకు కొట్టాలి, ఇలా మార్చుకోవచ్చు కదా అని అంటే మార్చొచ్చు, నో ప్రాబ్లం. అయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి 4 రకాల టెక్నికల్స్ కూడా గ్రూప్ 4A టెక్నికల్స్. అంటే ఇవి 4 కూడా పురుగు యొక్క దృష్టిలో ఒకటే మందు కిందకి వస్తాయి. అలాగే మనకు ఇందులో ఏది మార్చి కొట్టినా కూడా ఇవన్నీ ఒకే మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందులు, పురుగుల యొక్క నరాల వ్యవస్థ పైనే పనిచేస్తాయి. అలాంటప్పుడు నువ్వు ఇలా మళ్ళీ వేరేదో ఏదో కలిపి కొట్టినా అదే పని చేస్తుంది, లేదా నువ్వు ఇదే ఇమిడాక్లోప్రిడ్ని కొట్టినా సేమ్ అదే వర్క్ చేస్తుంది. అయితే ఇక్కడ వ్యత్యాసం ఏముంటుంది అని అంటే మనం టెక్నికల్ ఇదే 4A నుండి మార్చినప్పుడు కొంచెం ధర పెరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు డైనోటెఫ్యూరాన్ ఇది టోకెన్ మందులనేమో ఉంటుంది, సో ఇది మనకు కొంచెం ధర ఎక్కువ ఉంటుంది, మనకు కాస్ట్ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మనం ముందే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక తరంలో ఒక గ్రూప్ని ఎంచుకునేటప్పుడు మనకున్న సమస్యకు తగ్గ గ్రూప్ని అనేది ఎంచుకొని కంప్లీట్గా విండో కంప్లీట్ అయ్యే వరకు దాన్నే కొట్టాలి. ఈ విధంగా మనము గ్రూప్ 4A నుండి ఏ టెక్నికల్ అయినా యూజ్ చేయవచ్చు. బట్ కొట్టిందే కొట్టడం వల్ల పురుగు అనేది చాలా త్వరగా అనేది చనిపోవడం జరుగుతుంది. ఇక్కడ మీకు కొట్టిందే కొట్టాలా, నిజంగా పని చేస్తుందా అని మీకు డౌట్ రావచ్చు.
అయితే నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఉదాహరణకి మనకి ఒక జ్వరం వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, టెస్ట్ చేశాడు, మనకు మలేరియా ఉందా అని చెప్పాడు. మలేరియా లేదా డెంగ్యూనో ఉంది అని చెప్పాడు. అక్కడ ట్రీట్మెంట్ చేసి మనకు ఒక 3 రోజులు లేదా 5 రోజుల వరకు ఐవి క్యాన్ పెట్టి ఒకే టైప్ ఆఫ్ యాంటీబయాటిక్ రాసిస్తాడు. మన శరీరంలో ఉన్న వ్యాధిని సమర్థవంతంగా అరికట్టాలంటే ఆ 5 రోజులు కూడా ఒకే టైప్ ఆఫ్ యాంటీబయాటిక్ రాసిస్తాడు. ఎందుకు? మనం ఒకే టైప్ ఆఫ్ యాంటీబయాటిక్ తోటి పదే పదే దాడి చేయడం వల్ల మన శరీరంలో ఉన్న వ్యాధి అనేది నాశనం అవడం జరుగుతుంది. అదే కూడా ఇక్కడ పనిచేస్తుంది. ఒక గ్రూప్ కు చెందిన ఒక తరం పురుగు పైన ఒకే గ్రూప్ కు చెందిన పురుగు మందుని పదే పదే వాడటం వల్ల ఆ పురుగు యొక్క తరము అనేది ఆ 30 రోజుల వరకు కంప్లీట్ అయిపోతుంది. ఇలా మనకి 30 రోజుల విండో స్ట్రాటజీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ మనకి 30 రోజులు దాటాక మళ్ళీ మనం ఏం చేయాలి అని డౌట్ వస్తుంది. ఎస్, 30 రోజులు దాటిన తర్వాత విండో 2 అంటాము. 31వ రోజు నుండి 60 రోజుల వరకు ఇది విండో 2. విండో 2లకు ఎప్పుడైతే మనం అడుగు పెడతామో గుర్తుంచుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, విండో 1లో వాడిన గ్రూప్ 4A నుండి ఏ టెక్నికల్ ని కూడా మనం రిపీట్ చేయకూడదు. ఇందులో విండో 2లో కంప్లీట్ గా ఈ గ్రూప్ 4Aలో ఎన్ని రకాల టెక్నికల్స్ ఉన్నప్పటికీ అన్నిటినీ పక్కకు పెట్టేసేయాల్సిందే. దీంట్లో అస్సలు రిపీట్ చేసే ఛాన్సే లేదు. ఎస్, రెండో తరం పురుగు అనేది మనకు అటాక్ చేయడం జరుగుతుంది. ఎక్కడికెళ్ళో ఏదో విధంగా వస్తుంది, అటాక్ చేస్తుంది. ఇలా మనకు రెండో తరం పురుగు రెండో విండోలో ఉన్నప్పుడు మనం మనకున్న సమస్యను బట్టి మళ్ళీ ఏదో ఒక మంచి గ్రూప్ని ఎంచుకొని కంప్లీట్ గా మెయిన్ గ్రూప్ కు మారాలి అని చెప్పి, నంబర్ మారితేనే గ్రూప్ మారినట్టు లెక్క అని మనకు చెప్పింది కదా. ఇలా మనం రెండో తరం రాగానే కంప్లీట్ గా మనం గ్రూప్ 29 ఉదాహరణ తీసుకున్న నేను ఇక్కడ గ్రూప్ 29 అనేది రెండో విండోలో కంప్లీట్ గా మారినాం. మనకి ఏ సమస్య ఉంటే దానికి తగ్గట్టుగా గ్రూప్ ని ఎంచుకోవాలి. ఈ విధంగా మనం రెండో విండోలకు అడుగు పెట్టిన వెంటనే ఇక్కడ మనం డే 31లో గ్రూప్ 29 నుండి ఫ్లోనికామైడ్ తీసుకొని మనం స్ప్రే చేసినాం అనుకుందాం. మళ్ళీ మనము రెండోసారి స్ప్రే చేయాల్సి వస్తే ఈ రెండో విండోలో మళ్ళీ గ్రూప్ 29 నుండి ఫ్లోనికామైడ్ ని స్ప్రే చేయాలి. ఇక్కడ ఏదైతే చేసినామో రిపీటెడ్ గా ఇక్కడ గ్రూప్ మార్చుకున్నాము, సేమ్ మళ్ళీ అదే విధంగా ఈ విండో కంప్లీట్ అయ్యే వరకు ఇదే గ్రూప్ 29 నుండి ఇదే ఫ్లోనికామైడ్ ను మాత్రమే వాడాలి. మళ్ళీ మనం మధ్య మధ్యలో స్ప్రే చేసుకోవాల్సి వస్తే జైవిక పురుగు మందులుగా బ్రేక్ త్రూ స్ప్రే, ఇలా బవేరియా బసియానా లాంటి ఇంకొక బయోపెస్టిసైడ్ అనేది మనం యూజ్ చేయవచ్చు. ఈ విధంగా మనం రెండవ విండోలో కూడా ఒక 3 స్ప్రేలు, మహా అయితే ఒక 4 స్ప్రేలకు అస్సలు మించి వాడకూడదు. అయితే మనం ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. మనం ఇక్కడ 2 రకాల సమస్యలు ఉన్నాయి అనుకుందాం. విండో 2లో మనకి నల్లి ఉంది ప్లస్ దోమ ఉంది అనుకున్నాం. అలాంటప్పుడు మనము దోమకు ఒక మందు సెలెక్ట్ చేసుకొని నల్లికి కూడా ఇంకొకటి సెలెక్ట్ చేసుకొని రెండింటిని కలిపి మనం వాడొచ్చు. లేదా కాంబినేషన్ మందు కూడా తీసుకొని మనం వాడొచ్చు 2 రకాల సమస్యలు ఉన్నప్పుడు. అయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ తీసుకున్న రెండో విండోలో తీసుకున్న కాంబినేషన్ మందులో మొదటి విండోలో వాడిన గ్రూప్ 4A నుండి ఇట్లా ఏ టెక్నికల్ కూడా ఆ కాంబినేషన్ టెక్నికల్లో అస్సలు ఉండకూడదు. కంప్లీట్ గా వేరు టెక్నికల్స్ వేరు గ్రూప్స్ నుంచి మాత్రమే కాంబినేషన్ అనేది ఉండాలి. సో ఇక్కడ కూడా మనం జాగ్రత్త వహించాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకు అనంటే, మనము కాంబినేషన్ మందు తీసుకొచ్చేటప్పుడు ఆల్రెడీ యూజ్ చేసిన విండో 1 గ్రూప్ టెక్నికల్ ని మనం ఇక్కడ రిపీట్ చేస్తే అది పూర్తిగా పని చేయకపోగా పురుగులు రెసిస్టెన్స్ పెంచుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా మనం రెండో విండోలో డే 31 నుండి డే 60 డేస్ వరకు ఒక గ్రూప్ ఎంచుకుంటే అదే గ్రూప్ నుండి అదే పురుగు మందుని రిపీటెడ్ గా వాడొచ్చు. లేదా ఇదే గ్రూప్ 29 నుండి ఇలా ఇంకేమన్నా సబ్ టెక్నికల్స్ ఉంటే వాటిని కూడా యూజ్ చేయవచ్చు. మీరు ఇలా మార్చడం కంటే కొట్టడం వల్ల నాక్ డౌన్ పంచ్ ఎఫెక్ట్ ద్వారా ఆ తరం కంప్లీట్ గా పూర్తవుతుంది అని మనకు సైన్స్ చెప్తుంది. ఇలా మనం విండో 3కి వెళ్ళినప్పుడు కూడా సేమ్ మనకున్న సమస్యను బట్టి ఒక గ్రూప్ ని ఎంచుకోవాలి. అది 3వ తరం పురుగు కిందకి వస్తుంది. ఒక గ్రూప్ ని ఎంచుకుంటే ఆ 3వ విండో కంప్లీట్ అయ్యే వరకు మళ్ళీ అదే గ్రూప్ ని రిపీటెడ్ గా 2 సార్లకు మించి అస్సలు వాడకూడదు. మధ్యలో మనము జైవిక పురుగు మందులు బయోపెస్టిసైడ్స్ అంటాం, వాటిని మనము తీసుకొచ్చుకొని 3వ స్ప్రేగా స్ప్రే చేసుకోవచ్చు. ఇలా 4th విండోలో అలాగే చేయొచ్చు, 5th విండోలో కూడా సేమ్ రిపీట్ చేయొచ్చు. ఈ విధంగా మనము రొటేషన్ విండో పద్ధతిని పాటిస్తే 100% కేవలం ఒక విండోలో ఒక 30 రోజుల్లో 3 లేదా 4 మించి అస్సలు స్ప్రేలు చేయకూడదు అని చెప్తుంది. మనకు
చాలా 50% డబ్బు అనేది సేవ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అనంటే మనం ఇక్కడ ఎక్కువ స్ప్రేలు చేయట్లేదు, సబ్ గ్రూప్స్ నుండి రకరకాల మందులు స్ప్రే చేయట్లేదు. అందులోటి ఒక తరం పురుగుని ఏ తరం పురుగుని ఆ తరంకి మనం ఒక సిస్టమేటిక్ గా కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి ఈ తరం పురుగులు ఇక్కడే సర్వనాశనం అయినప్పుడు ఇవి మళ్ళీ మనకు గుడ్లు పెట్టి పిల్లలై మళ్ళీ పెద్దవై మన పంట మీదకి వచ్చినప్పుడే ఇంకో తరం వస్తుంది. అలా మనకు గుడ్లను, పిల్లలను, తల్లులను ఒకేసారి ఒక తరంలో మనం కంప్లీట్ గా నాశనం చేసినప్పుడు రెండో తరంలో పురుగు వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉండదు. ఒకవేళ వస్తే వేరే వాళ్ళ చేన్ల నుండి వచ్చి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటది. కాబట్టి కాయినా కూడా మనము ఇలా విండో పద్ధతిని పాటిస్తే ఏ తరం పురుగును ఆ తరంకు మనం నాశనం చేసేస్తే నెక్స్ట్ తరం జనరేషన్ అనేది ఆ తల్లుల నుండి, గుడ్ల నుండి, పిల్లల నుండి అనేది మనకు రాకుండా అనేది అవకాశం ఉంటుంది. ఇక మనకు కొన్ని డౌట్స్ వస్తాయి. ఏమి డౌట్స్ అంటే, మనము ఉదాహరణకి సెకండ్ విండో తీసుకుంటే, సెకండ్ విండోలో లేదా ఫస్ట్ విండో తీసుకుంటే ఒకే రకం పురుగు అనేది ఉండదు కదా. మనకు దోమతో పాటు నల్లి ఉంటుంది, లేదా పిండి నల్లి ఉండొచ్చు. ఇట్లా మనకు రెండు రకాల సమస్యలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా వినండి. అయితే మనము దోమకు ఒక టెక్నికల్ ఎంచుకోవచ్చు, నల్లికి ఇంకొక టెక్నికల్ ఎంచుకోవచ్చు. రెండు రకాల టెక్నికల్స్ ని మనం మిక్స్ చేసి, ట్యాంక్ మిక్స్ చేసి రెండు రకాల పురుగు మందులను కాంబినేషన్ లో మనం వాడుకోవచ్చు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ రెండు రకాల టెక్నికల్స్ ని మళ్ళీ ఈ 30 days విండో కంప్లీట్ అయ్యే వరకు వాటినే వాడాలి తప్ప వేరే సబ్ గ్రూప్ కావచ్చు, వేరే మెయిన్ గ్రూప్ కావచ్చు అస్సలు మార్చకూడదు. దీనితో పాటు మనకి ఇంకో సమస్య వస్తుంది. ఒక విండోలో మనకి కొరికి తినే పురుగులు ఉండొచ్చు, రసం పీల్చి పురుగులు ఉండొచ్చు. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని డౌట్ రావచ్చు. అక్కడ కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం కాంబినేషన్ మందులకు అనేది వెళ్ళొచ్చు. ఒకటి మనకు కొరికి తినే పురుగుల్ని కంట్రోల్ చేసే కాంబినేషన్, ఒకటి రసం పీల్చి పురుగుల్ని కంట్రోల్ చేసే కాంబినేషన్. ఇట్లా మనం కాంబినేషన్కి వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది, రెండు రకాల టెక్నికల్స్ ని కలిపి కూడా మనం స్ప్రే చేసుకొని, పురుగుది దోమది కలిపి స్ప్రే చేసుకోవచ్చు. ఈ విండో కంప్లీట్ అయ్యే వరకు మళ్ళీ వాటినే కొట్టాలి తప్ప వేరే వేటిని అనేది మనం ఆ విండోలో అస్సలు వాడకూడదు. మళ్ళీ ఇంకొక సమస్య వస్తుంది మనకి. ఏమిటంటే, ఇటు దోమలు ఉండొచ్చు, లేదా కొరకు తినే పురుగులు ఉండొచ్చు. వాటితో పాటు మనకు ఫంగస్ ప్రాబ్లం, తెగుళ్ళ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని కూడా మీకు డౌట్ రావచ్చు. అక్కడ కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనకి ఏదైతే రసం పీల్చి పురుగులు, కొరికి తినే పురుగులు ఉంటాయో వాటికి సెలెక్ట్ చేసుకునే గ్రూప్ టెక్నికల్స్ తో పాటు మనకున్న ఫంగస్ కు తగ్గ మందుని సెలెక్ట్ చేసుకొని ఈ ఇన్సెక్టిసైడ్స్ లో మిక్స్ చేసి మనం కంప్లీట్ గా వాడుకునే అవకాశం మనకు ఉంది. ఈ విండో స్ట్రాటజీకి ఎటువంటి ఇబ్బంది అనేది జరగదు. అయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో ఇన్సెక్టిసైడ్స్, ఫంగిసైడ్స్ మిక్స్ అవ్వవు. అలాంటప్పుడు మనకు మందులు పనిచేయకపోయే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి రెండింటిని ముందే కొన్ని వాటర్లలో వేసి బాగా కలిపి చూస్తే కలుస్తాయి అనిపిస్తే అలా మనము కలుపుకొని ఒక విండోలో స్ప్రే చేసుకోవచ్చు. ఇట్లా మనకున్న సమస్యను పట్టుకొని సెలెక్ట్ చేసుకొని ఆ విండో కంప్లీట్ అయ్యే వరకు అవే పురుగు మందులను వాడాలి తప్ప సబ్ గ్రూప్స్, మెయిన్ గ్రూప్స్ అస్సలు మార్చకూడదు అని మనకు సైన్స్ చెప్తుంది. ఇది రైతులు చేస్తున్న పొరపాటు వర్సెస్ సైన్స్ చెప్తున్నది నిజం. ఈ విధంగా మనము సబ్ గ్రూప్ల మాయాజాలంలో పడడము, ప్రతి 5 రోజులకు మందులు మార్చడము, ప్రివెంటివ్ స్ప్రేలు చేయడము ఇలాంటివి చెయ్యొద్దు. మీకే ఖర్చు పెరుగుతుంది, మీకే ఎక్కువగా అప్పులయ్యే అవకాశం ఉంటుంది. కంప్లీట్ గా మీరు 30 రోజులు ఒకే విండో, ఈ విండో సిస్టమ్ ని 100% పాటించండి. ఒక విండోలో ఒకే గ్రూపు, నంబర్ మారితేనే గ్రూప్ మారినట్టు లెక్క. ఇలా మనకు విండో మారింది అని అంటే నంబర్ మారాల్సిందే గ్రూప్ నుండి. ఉధృతి ఉన్నప్పుడే స్ప్రే చేయమని చెప్తుంది. ముఖ్యంగా మనకి ఇంకొక మాట కూడా చెప్తుంది. మనం ఒక ఎకరాకి 20 నీలమట్టలు, 20 పసుపట్టలు స్టిక్కీ ట్రాప్స్ అనేది పెట్టుకొని వాటిని గమనించండి. ఎప్పుడైతే మీకు ఉధృతి ఉంది అనిపిస్తుందో అప్పుడు మాత్రమే స్ప్రే చేయండి. కానీ ప్రివెంటివ్ స్ప్రేలు చేసి మీ డబ్బు లాస్ అవ్వకండి అని మనకు సైన్స్ చెప్తోంది. ఈ విధంగా మీరు 30 days స్ప్రే విండో సిస్టమ్ని 100% బిలీవ్ చేయాలనే దీనికంటే ముందు మీకు సైంటిఫిక్ ఆధారాలు అనేది చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది అన్బిలీవబుల్, చాలా దశాబ్దాలుగా మనకు తెలియకుండా దాచిపెట్టబడిన ఒక టాప్ సీక్రెట్, రైతుకి 50% డబ్బులు మిగిల్చి పెట్టే పురుగు మందులకు ఖర్చు తగ్గించే టాప్ సీక్రెట్ ఇది. కాబట్టి మీరు భయంతో ప్రతి 5 రోజులకు స్ప్రేలు చేయకండి. పంటల్లో నిజంగా పురుగు ఉందో లేదో
స్టిక్కీ ట్రాప్స్ చూసి తెలుసుకొని ఉధృతి ఉన్నప్పుడే స్ప్రే చేయండి. మధ్య మధ్యలో వేప నూనె, బవేరియా బసియానా ఇలాంటి జైవిక పురుగు మందులను స్ప్రే చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను జైవిక పురుగు మందులు బయోపెస్టిసైడ్స్ అంటే ఏమిటి, బయోకెమికల్స్ అంటే ఏమిటి, ఏ బ్రాండ్ నేమ్తో మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నవి అనేది కూడా ఒక వీడియో చేయాలి అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేస్తాను అది కూడా. ఈ విధంగా ఈ విండో పద్ధతిని పాటించండి, మీ పంట ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వీడియో మీకు ఒకవేళ అర్థం కాకపోతే రిపీటెడ్గా రెండవసారి కూడా చూడండి. కంప్లీట్గా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ 30 days రొటేషన్ విండో సిస్టమే అర్థం కావాలి. ఇది అర్థమైందంటే మీరు 100% 50% డబ్బులు పురుగు మందులపై మిగిల్చుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. నా మాటలు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. రేపు మీరు ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళినప్పుడు షాపు యజమాని మీ చేతిలో డబ్బా పెడితే గుడ్డిగా తీసుకోకండి. డబ్బా వెనుక లేదా బాటిల్ మీద లేకుంటే లేబుల్ పైననైనా అక్కడ IRAC గ్రూప్ నంబర్ అని ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ చూసి మాత్రమే తీసుకోండి. మీరు స్ప్రే చేస్తున్న ప్రతిసారి కూడా ఏ గ్రూప్ మందు కొడుతున్నారో గుర్తుంచుకోండి. మీరు ఇలా వాళ్ళు ఏది ఇస్తే అదే లేదా మీకు నచ్చింది ఏది పడితే అదే తెచ్చి కొట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా మీ జేబులు ఖాళీ అవ్వడం ఖాయం. మీకు నాదొక చిన్న విన్నపం. ఈ సమాచారం మనొక్కరికే పరిమితం కాకూడదు. మీ చుట్టుపక్కల ప్రతి రైతుకి ఈ నిజం తెలియాలి. కాబట్టి మన వీడియోను 4 రైతులకు షేర్ చేయండి. మీరు చేసే ఒక్క షేర్ వలన ఒక రైతుకు ₹1000 ఖర్చును ఆదా చేస్తుంది. ఇటువంటి రూపాయి ఖర్చు లేని సైంటిఫిక్ సమాచారం కోసం మన ఛానల్ లక్ష్మణ్ మీసాల ఇన్సైట్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. తప్పకుండా వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. విజ్ఞానమే రైతుకు నిజమైన బలం. మరొక పవర్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ లక్ష్మణ్. జై హింద్, జై జవాన్.